చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య స్వల్పంగానే కనిపించింది. ఇక అలిపిరి నుంచి తిరుమలకు నడిచేవారు కూడా తగ్గిపోయారు. దాంతో భక్తులు లేక కాలినడక మార్గం కూడా ఖాళీగా ఉంది. రేపు ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసిన తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దర్శనం టికెట్లు పొందిన వారు మాత్రమే తిరుమలకు స్వల్పంగా వాహనాల్లో వెళ్లనున్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో గతం ఎప్పుడూ కూడా రద్దీగా ఉండేటువంటి అలిపిరి చెక్ పాయింట్ మాత్రం ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో భక్తులందరికీ కూడా రేపు తెల్లవారుజామున ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరమే శ్రీవారి దర్శనం ఉండేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అలిపిరికి వెళ్ళేటువంటి ప్రాంతంలో మాత్రం వాహనాల రద్దీ అనేది కూడా పూర్తిగా లేకుండా పోయిందని చెప్పాలి. దీంతో అలిపిరి చెక్ పాయింట్ మొత్తం కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 1-2 వాహనాలు మాత్రమే తిరుమలకు వెళ్తున్నాయి. సాధారణంగా తిరుమలకు బస్సుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. వీరందరికీ కూడా రేపు ఉదయం తర్వాత ఏదైతే 6-7 తర్వాత దర్శనం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక నడిచి వెళ్ళేటువంటి మార్గం కూడా ఇలాగే ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, ఇటు ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి నడక మార్గం కావచ్చు, ఇక్కడ కూడా భక్తుల రద్దీ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. చాలా తక్కువ స్థాయిలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రహణం నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా వరకు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారని చెప్పుకోవాలి. కొద్దిమంది మాత్రమే రేపు తెల్లవారుజామున ఉన్నటువంటి వారు మాత్రమే ఇటు ఈ తిరుపతికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారితోనే ప్రస్తుతానికి ఉంది తప్ప చాలా వరకు కూడా గతంలో ప్రతిసారి కూడా గ్రహణం సందర్భంగా ఎలా అయితే ఉంటుందో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే కూడా ప్రస్తుతం మనకు అలిపిరి వద్ద కావచ్చు, అలిపిరి కాలినడక మార్గము, ఇటు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా రద్దీ అనేది కూడా లేకుండా పోయింది. ఇటు తిరుమలలో కూడా భక్తులు లేకపోవడంతో ఖాళీగానే ప్రస్తుతం తిరుమల కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాకుండా ఇటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, కాణిపాకం ఆలయం కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇక శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రమే పెద్ద ఎత్తున భక్తులు అయితే కనబడుతున్నారో అక్కడ గ్రహణకాల అభిషేకాలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాత్రి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది కూడా అక్కడ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే భక్తులు అందరూ కూడా శ్రీకాళహస్తిలో అయితే ఎక్కువగా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తికేయన్ టీవీ, అలిపిరి.